మన దేశంలో అత్యంత శక్తివంతమైన అష్టాదశ పీఠాల్లో అస్సాంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అన్న మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. కామరూపిణి అంటే కోరుకున్న రూపంలోకి మారిపోయే శక్తి కలది అని అర్థం. ఈ కథనంలో మహిమాన్వితమైన కామాఖ్యాదేవి క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం. అలాగే అమ్మవారికి చేసే అంబుబాచి మేళ గురించి తెలుసుకుందాం. విగ్రహం లేని దేవాలయం. కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి ఇక్కడ కొలుస్తారు. దశామహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోరికలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాల్ని ధరించిందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం వెనుక పురాణ గాథను కూడా తెలుసుకుందాం. అంతకుముందు ఈ ఆలయంలో విశిష్టత ఏంటిదంటే అమ్మవారు ఇక్కడ అమ్మవారు యోని రూపంలో పూజలు అందుకుంటారు. ఇక్కడ ఎటువంటి విగ్రహాలు ఉండవు. ఇంకపోతే ఆలయ పురాణ గాథ ఏమనగా, సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి దక్షుడు పరమేశ్వరుని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. యజ్ఞంలో శివనింద జరగడం సహించలేని సతీదేవి యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతుంది. ఆగ్రహోద్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమండలంలో సకల ప్రాణులు అలాగే సముద్ర తీరాలు అన్నీ లయతప్పిపోతాయి, అల్లకల్లోలమైపోతాయి. ఇది చూసిన మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఖండించిన విష్ణువు అంటే సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని ఎలా ఖండించారనేది చూద్దాం. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చల్లాచెదురుగా పడిపోతాయి. అలా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాన్ని అష్టాదశ పీఠాలుగా విరాజిల్లుతున్నాయని ఇక్కడ మనం గుర్తించవచ్చు. అలాగే అమ్మవారు యోని పడిన ప్రదేశమే ఈ కామాఖ్య అమ్మవారి వెలిసిన ప్రదేశం అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం మన కామాఖ్య అమ్మవారి క్షేత్రం. అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యాదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూల కారణమైన జన్మస్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒకసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంకా మనం ఆలయ పురాణానికి వెళ్దాం. ఆలయ స్థల పురాణం ఏమనగా, పూర్వం కుచ్ బెహర్ రాజా విశ్వసింహ్ ఒక యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోతారు. వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టి దిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా, అందులోని దేవత శక్తివంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. రాజు వెంటనే తన మట్టి దిబ్బను ప్రార్థించి అనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగి వస్తారు. తన రాజ్యంలో కరువు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అన్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతి శిల బయటపడుతుంది. అప్పుడు శిల బయటపడినప్పుడు రాజు ఆలయాన్ని నిర్మించడానికి పూనుకుంటాడనమాట. అప్పుడు అక్కడ గోపురాలు ఎలా కట్టిస్తారంటే తేనెపట్టు ఆకారంలో గోపురాలు ఉంటాయి. ఇక్కడ విశ్వసింహుల తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. అక్కడ పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద భైరవనుగా దర్శనమిస్తాడు. ఆలయ నిర్మాణ చరిత్రకొస్తే కుచ్ బెహర్ రాజవంశానికి చెందిన చిలారాయ్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలపహర్ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయడంతో చిలారాయ్ పునర్నిర్మించారు. తదనంతరం కాలంలో చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆలయ ప్రవేశ అర్హత కోల్పోయిన వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లో కూడా ప్రవేశించలేరు.
ఇక్కడ జంతు బలులు సర్వసాధారణం. ఈ ఆలయం నిర్మాణం 4 గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి 3 మండపాలు కాగా చివరి గది గర్భగుడి. అది అద్భుతమైన శిల్పఖండాలతో తేనెపట్టు ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక బలులకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతువులు సర్వసాధారణంగా మరెక్కడా లేని విధంగా ఇక్కడ మహిషాలను కూడా బలిస్తారు. ప్రదక్షిణలు ఇక్కడ తప్పనిసరి. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శన ఫలం దక్కనని భక్తుల నమ్మకం. సంధ్యవేళ దాటిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడా ఉంది. అందుకే సాయంత్రం 6 దాటితే ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడ పూజలు, ఉత్సవాలు. ఏటా వేసవిలో 3 రోజుల పాటు అంబుబాచి పండుగ సందర్భంగా కామాఖ్యాదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. పూజారులు కూడా గుడి లోపలికి వెళ్లరు. 4వ రోజు లక్షల మంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉంటుంది. మనం ఇప్పుడు అంబుబాచి మేళా గురించి తెలుసుకుందాం. తూర్పు మహాకుంభమేళాగా పిలువబడే అంబుబాచి మేళా కామాఖ్య అమ్మవారి వార్షిక ఋతుచక్రాన్ని పురస్కరించుకొని జరుపుకునే వేడుక. నీలాచల్ కొండపై కఠోరమైన తపస్సు చేసి సాధువులు, తాంత్రికులు మరియు సన్యాసులకి ఇది ఒక ప్రధాన ఘట్టం అని చెప్పవచ్చు. అంబుబాచి అనేది అస్సాంలోని గౌహతిలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్య దేవి ఆలయంలో ప్రతి ఏటా వర్షాకాలంలో జూన్ మధ్యలో 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే పవిత్రమైన ఉత్సవం. ఇంకా అమ్మవారి ఋతుస్రావాన్ని పురస్కరించుకొని ఈ అంబుబాచి ఉత్సవాలు అనేది ఇక్కడ 4 రోజుల పాటు ఇక్కడ చేస్తారు. ఇక్కడ అమ్మవారి ఋతుస్రావం. ఈ క్షేత్రంలో అమ్మవారికి విగ్రహం ఉండదు. ఒక గుహ లోపల యోని ఆకారం కలిగిన శిల ఉంటుంది. దానిపై ఎప్పుడు సహజమైన జలధార ప్రవహిస్తూ ఉంటుంది. అంబుబాచి సమయంలో అమ్మవారు ప్రకృతి మాత అంటే ఋతుస్రావం పొందుతారని పురాణాల విశ్వాసం. ఆలయం మూసివేత. అమ్మవారి ఋతుస్రావ సమయంగా భావించి 3 రోజుల పాటు ఆలయ ద్వారాలను పూర్తిగా మూసివేస్తారు. ఈ సమయంలో ఆలయంలోనికి ఎవరిని అనుమతించరు. ఈ 3 రోజుల పాటు భూమి కూడా స్త్రీ శక్తిని సంతరించుకొని సంతానోత్పత్తికి సిద్ధమవుతుందని నమ్ముతారు. అందువల్ల నేల తవ్వడం, వ్యవసాయ పనులు చేయడం వంటివి ఇక్కడ నిషేధిస్తారు. ఈ సమయంలో ఆలయ పరిసరాల్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపు రంగులోకి మారుతుందని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా 4వ రోజు దర్శనం కోసం అమ్మవారికి ప్రత్యేక స్నానాలు, శుద్ధి కార్యక్రమాలు జరిపి ఆలయాన్ని తెరుస్తారు. అప్పుడు భక్తులకు ఎరుపు రంగు వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది అమ్మవారి శక్తికి మరియు పవిత్రతకు ప్రతీక. ఈ ఉత్సవాన్ని తూర్పు భారతదేశ మహాకుంభమేళా అని కూడా పిలుస్తారు. దేశ విదేశాల నుంచి ముఖ్యంగా తాంత్రికుల, అఘోరాలు ఈ సమయంలో కామాఖ్య దేవిని దర్శించుకోవటానికి భారీగా తరలి వస్తారు. ఇది ఈ అస్సాంలో వెలిసినటువంటి శక్తిపీఠమైన కామాఖ్య అమ్మవారి ఆలయ రహస్యం. అలాగే అంబుబాచి మేళా గురించి విశేషాలు. ఇంకా ఏమైనా విషయాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.